నర్సాపురం అనే గ్రామంలో శేషయ్య లచ్చమ్మ అనే దంపతులుండేవారు. శేషయ్య తమ్ముడు రామకృష్ణ పోలీస్ కానిస్టేబుల్. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో శేషయ్య పొలం దగ్గర పనిచేసి ఇంటికి తిరిగొస్తుండగా అప్పుడే అలిసిపోయిన ఒక అతని అరుపు అతనికి వినిపిస్తుంది. దాహం దాహం, నీళ్లు కావాలి, నీళ్లు. అయ్యో బాబూ, ఎవరు నువ్వు? ఇలా పడిపోయావేంటి? లే బాబూ, లే. నీళ్లు నీళ్లు కావాలి, దాహంగా ఉంది. ఇదిగో బాబూ, తాగు, లే అని నీటిని అతని మొహం మీద కూడా చల్లుతాడు. కొద్దిసేపటికి అతను స్పృహలోకి వస్తాడు. ఎవరు బాబు నువ్వు? ఇలా పడిపోయావేంటి? నా పేరు భాస్కరవండి. మాది పక్కనే నేరేడుపల్లి. 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు. అందుకే ఇలా అలసిపోయి పడిపోయాను. అయ్యో అవునా? అసలు ఎందుకిలా నడుస్తున్నావు? ఏవైంది? నేను కాలి నడకన బెజవాడ అమ్మవారి గుడికి వెళ్తున్నానండి. అవునా? మరేవైనా తిన్నావా? 2 రోజుల నుంచి నాకు సరైన ఆహారం కూడా లేదండి. అయ్యో ఎంత పనైంది! నువ్విలా తిండి నిద్ర మానేసి పాదయాత్ర చేస్తే అమ్మవారు ఊరుకుంటుందా చెప్పు? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అది నేను తెచ్చుకున్న డబ్బు కొంచెమే ఉందండి. బెజవాడ వెళ్లే వరకు అది నాకు అవసరం. అందుకే ఏమీ తినలేదు. భలేవాడివే, పద ముందు మా ఇంటికి వెళ్ళి ఏవైనా తిందుగానివి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని తిరిగి నీ పాదయాత్ర ప్రారంభిద్దుగాని. మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్ళిపోతాను. శ్రమ లేదు, ఏమీ లేదు. ఇది మా అదృష్టం. రా, మా ఇంటికి వెళ్దాం అని అతన్ని వాళ్ళింటికి తీసుకువెళ్తాడు. అక్కడ శేషయ్య భార్య లచ్చమ్మ, ఏవండి, ఎవరీ కుర్రాడు ఇలా తీసుకొనొచ్చారేంటి? మీ చుట్టాలబ్బాయా? అబ్బబ్బబ్బబ్బా, ప్రశ్నల మీద ప్రశ్నలేస్తావు. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వు. ముందు వెళ్ళి తాగడానికి మజ్జిగ పట్టుకొనిరా. సరే సరే, కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి కూర్చోండి అని వారికి అతిథి మర్యాదలు చేస్తుంది. కాసేపటి తర్వాత, ఇప్పుడైనా చెప్తారా? ఎందుకు చెప్పని? అని జరిగిన కథ మొత్తం ఆమెకి చెప్తాడు. ఆ తర్వాత లచ్చమ్మ శేషయ్యని పక్కకి తీసుకుని వెళ్తుంది. ఏమండి, మీకు మతిగాని పోయిందా? ఎవరో ఏంటో తెలియకుండా అతను చెప్పింది నమ్మి ఇలా ఇంటికి తీసుకురావడమేనా? అది కాదే, పాపం అతను 3 రోజుల నుంచి తిండి నిద్ర లేదు అనేసరికి జాలి వేసింది. పైగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాడు. అయితే మాత్రం ఇలా ఇంటికి తీసుకునొచ్చేస్తారా? అబ్బా, అలా అయితే ఈపాటికే నన్ను ఏదో ఒకటి చేసుండాలి కదా. నువ్వు నీ పిచ్చి అనుమానాలు. ముందు పద, చాలా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు అని లచ్చమ్మ చెప్పేది వినకుండా భాస్కరం దగ్గరికి వెళ్ళిపోతాడు శేషయ్య. ఇక చేసేదేమీ లేక లచ్చమ్మ కూడా శేషయ్య చెప్పినట్టే చేస్తుంది. అలా అతను ఆ రోజు రాత్రంతా వారింట్లోనే ఉంటాడు. ఆ తెల్లవారుజామున భాస్కరం తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇదే మంచి సమయం, ఇంట్లో ఉన్న నగా నట్ట కాజేయచ్చు అని అనుకుని వారిద్దరూ గాఢ నిద్రలో ఉండగా మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం లచ్చమ్మ అరుస్తూ, అయ్యో అయ్యో, ఏవయ్యా, నా ట్రంక్ పెట్టి కనిపించడం లేదు, లేవయ్యా, ఏవయ్యా, నిన్నే, లే, మన ట్రంక్ పెట్టి కనిపించడం లేదు, నిన్న మన ఇంటికొచ్చిన అబ్బాయి కూడా కనిపించడం లేదు, లేవయ్యా. ఏమిటే పొద్దున్నే నీ అరుపులేమిటి? చూడు, మంచం కింద మనం పెట్టిన ట్రంక్ పెట్టలేదు. అందులో 4 కాసుల బంగారం, డబ్బు ఉన్నాయి. ఆ కుర్రాడే ఇదంతా చేసుంటాడు. దారుణ పోయే వాళ్ళని ఇంటికి తీసుకురాకయ్యా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఆపవే నీ దెప్పి పొడుపు మాటలు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు, కాళ్ళు చేతులు కూడా ఆడ్డం లేదే అని చెప్తాడు శేషయ్య. ఓ పక్క లచ్చమ్మ ఊరంతా తెలిసేలా శోకాలు పెడుతూ ఉంటుంది. క్షణాల్లో ఈ వార్త ఊరంతా పాకిపోతుంది. అప్పుడు కొందరు ఆడవారు, నీకీ విషయం తెలుసా భాగ్యమత్తా? లచ్చమ్మ ఇంట్లో దొంగతనం జరిగిందట. అవునమ్మాయి, నేను కూడా విన్నానే. అందరికీ సాయం చేస్తామని గొప్పలు పోతే చివరికి ఇలానే ఉంటుంది.
అది కూడా నిజమే అత్తా. ఆ శేషయ్య అన్నిటికీ నేనున్నా అని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో. మరందుకే ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు అనేది. పిల్లికి కూడా భిక్షం వెయ్యకపోవడమే మంచిది. అయినా నీలా అందరూ ఉండగలుగుతారా ఏంట్లే పిన్ని? నిజమే. ఆ ఆ ఏంటమ్మాయ్ ఏదో అన్నావ్? ఆ ఏం లేదులే పిన్ని, నాకు పనుంది, నేను వెళ్ళొస్తా. ఇలా అని ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ విషయం గురించి చర్చ జరుపుతూ ఉంటారు. అలా ఈ విషయం పంచాయతీ పెద్ద వరకు వెళ్తుంది. మరోవైపు భాస్కరం ప్రతి ఊరిలోనూ ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇక పంచాయతీలో గ్రామ పెద్ద, చూడండి, శేషయ్య ఇంట్లో ఏం జరిగిందో అందరికీ తెలిసే ఉంటుంది. అవునవును, ఇక్కడే కాదు పక్కూర్లో కూడా ఇలానే జరిగిందని మన ఊరి పొలిమేరలో మాట్లాడుకుంటున్నారు పెద్దయ్యా. అవునా? అవునా తులసి? నాదాకా ఈ వార్త రానేలేదే. అవును పిన్ని, మీ వరకు రాకపోవడమేంటి? ఊర్లో ఏదైనా ముందు మీ నుంచే కదా అందరికీ చేరుతుంది. ఆపండి. ఇప్పుడు సమస్య అది కాదు. నిన్న శేషయ్య ఇంట్లో జరిగింది రేపు మరెవరి ఇంట్లో అయినా జరగచ్చు. అందుకని అతను ఎవరు ఏంటి అని తెలిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది. కాబట్టి రాత్రిళ్ళు ఇద్దరేసి చొప్పున ఊర్లో కాపలాగా తిరగండి. సరే పెద్దయ్యా. శేషయ్య, మనం అలా పక్క ఊరికి వెళ్లి వివరాలు కనుక్కొనొద్దాం. మీ బంగారం మీకొచ్చేలా చేద్దాం. అవును, మీ తమ్ముడు పోలీస్ కానిస్టేబుల్ కదూ, అతనికి కూడా ఓ మాట చెప్పు. ఇంతకు ముందే ఈ విషయం అతనికి చెప్పాను పెద్దయ్యా. సరే, ఇక పదండి, పక్కూరికి వెళ్లి ఏవైనా వివరాలు తెలుస్తాయేమో కనుక్కుందాం అని కొంతమంది పెద్దలు పక్క ఊరికి వెళ్తారు. అక్కడ ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయేమో అని ఆరా తీస్తూ ఉంటారు. మరోవైపు భాస్కరం తనలో తాను, ఆహా, ఎవరో ముసలావిడ ఒంటరిగా కూర్చొనుంది, వెంటనే ఆమెను మచ్చిక చేసుకోవాలి అని అనుకుని ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు. అవ్వా, ఓ అవ్వా, బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళివ్వవు? ఎవరు బాబూ నువ్వు? ఏం కావాలి? మంచినీళ్ళవ్వా, మంచినీళ్ళు. నాకు కాస్త చెవుడు బాబూ, నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. సరిపోయింది, ఇప్పుడు ఈమెను మచ్చిక చేసుకోవడం ఎలా? ఏం చెయ్యాలి అని భాస్కరం ఆలోచిస్తూ ఉండగా లోపల్నుంచి ఒక కుర్రాడు బయటికొస్తాడు. ఎవరండి మీరు? ఏం కావాలి? భాస్కరం ఆశ్చర్యంగా కంగారుగా, అది బాబూ, నేను బెజవాడ పాదయాత్ర, నీళ్ళు. ఏంటండి, ఎవరు అని అడిగితే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అది ఏం లేదు బాబు, ఏం లేదు. నాకు కాస్త నీళ్ళిస్తావా బాబూ? ఆ కుర్రాడికి అప్పటికే ఏదో అనుమానం కలుగుతుంది. ఈ లోపే భాస్కరం ఆ ముసలావిడ మంచం కింద ఉన్న మూటను కొట్టేయాలని అనుకుంటాడు. ఆ కుర్రాడు లోనికి వెళ్ళగానే పథకం అమలు చేస్తాడు. ఏయ్, ఎవర్రా నువ్వు? బొడవా, నా సంచి మీద చెయ్యి వేస్తావా? చెయ్యి తీ అని అరుస్తూ ఉంటుంది ముసలావిడ. అది విని ఆ కుర్రాడు బయటికొస్తాడు. దీన్ని గమనించిన భాస్కరం పారిపోతాడు. అతని వెనకే ఈ కుర్రాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో అతనికి పక్కూరి పెద్ద మనుషులు కనిపిస్తారు. ఏం బాబూ, ఎందుకలా పరిగెడుతున్నావు? కుర్రాడు జరిగిందంతా చెప్తాడు. అమ్మో, దొంగ వెధవ ఇక్కడ కూడా మొదలెట్టాడన్నమాట. మా ఊర్లో కూడా ఇలానే జరిగింది బాబూ, అందుకే అతన్ని వెతుక్కుంటూ వచ్చాం. ఏం లాభం, అతను తప్పించుకున్నాడండి అని తన దారిన తను వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు. ఇక ఊరి పెద్ద, ఇతర పెద్ద మనుషులు ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని ఆ దొంగని వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. ఇంతలో రామకృష్ణ వస్తాడు. శేషయ్య అన్నయ్య, ఇంట్లో ఉన్నావా? లేరయ్యా, మీ అన్నయ్య దొంగ వెధవ ఆచూకీ దొరుకుతుందేమో అని పక్కూరికెళ్లారు. దొరికేసింది వదినా. నిన్న రాత్రి పక్కూర్లో మా వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. ఇప్పుడు అతను మా వద్దే ఉన్నాడు. అవునా? వెంటనే ఈ వార్త మీ అన్నయ్యకి చెప్పాలి అని ఎలాగో ఒక్కలాగా ఈ వార్తని అతని వరకు చేరుస్తారు. దీంతో అందరూ కలిసి ఆ దొంగ దగ్గరికి వెళ్తారు. ఎరా దొంగ విధవా, పాదయాత్ర అది ఇది అని మా ఆయన్ని మోసం చేసి మా ఇంట్లోనే దొంగతనం చేస్తావా?
ఓన్లీ పాపం అని సాయం చేస్తే నువ్వు ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు. భాస్కరం మాత్రం ఏమీ మాట్లాడ్డు. దీంతో ఊరి పెద్ద, ఏరా, నోరు తెరిచి సమాధానం చెప్పు. ఆ డబ్బేం చేశావు? ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశావు చెప్పు. వీడిలా ఎందుకు మాట్లాడతాడండి? 4 తంతే కాని. అని రామకృష్ణ కర్ర తీసుకుని 2 దెబ్బలేస్తాడు. దాంతో భాస్కరం, కొట్టకండి, కొట్టకండి, నేనంతా చెప్పేస్తాను. అద్ది, అలా రారా దారికి. ఇలా మోసం చేసినందుకు నన్ను క్షమించండి. నేను ఒంటరివాణ్ణి, నాకెవ్వరూ పనివ్వడం లేదు. దీంతో ఇలా దొంగతనాలు చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నాను. మీ డబ్బు, నగలు అన్నీ ఆ సంచిలోనే ఉన్నాయి అని చెప్పగానే లచ్చమ్మ వెళ్ళి అంతా చూసుకుంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్తుంది. అలానే ఎవరి వస్తువులు వారికి అప్పజెప్పాలని నిర్ణయించుకుంటారు పోలీసులు. ఎరా, కడుపు నింపుకోడానికి ఇతరుల కడుపు కొడతావా అని మరోసారి రామకృష్ణ అతన్ని కొట్టబోతూ ఉంటే, శేషయ్య ఆపేస్తాడు. నీకు నిజంగా పనిచేసే ఉద్దేశం ఉందా, లేదంటే తప్పించుకోవడం కోసం నాటకాలాడుతున్నావా? ఉందయ్యా, ఏ పనైనా చేస్తానయ్యా. చూడు భాస్కరం, ఇలా దొంగతనాలు మానేసి పని చేసుకుంటాను అంటే నేను నీకు పనిస్తాను. నీకు మతిగాని పోయిందా శేషయ్య? నిన్ను మోసం చేసిన అతనికి పనిస్తాను అంటావా? నేను బాగానే ఉన్నానండి. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు కదా. సరే, నీ ఇష్టం. సరేనయ్యా, ఇక నుంచి మీరు ఎలా చెప్తే అలా అని భాస్కరం అంటాడు. ఇక అప్పట్నుంచి అతను కూడా దొంగతనాలు మానేసి బుద్ధిగా పనిచేసుకుంటూ శేషయ్య దగ్గరే ఉండిపోతాడు. పాలవెల్లి అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది. అక్కడి ప్రజలు చాలా సీదాసాదాగా జీవించేవారు. అదే ఊర్లో చంద్రమ్మ అనే ఓ పిసినారి మహిళ కూడా ఉండేది. ఊర్లో ఆమె గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఓ రోజు ఆ గ్రామంలోని చౌరస్తాలు చంద్రమ్మ డబ్బు అవసరమైన వారికి అప్పులిస్తూ ఉంటుంది. రంగయ్య, ఓ రంగయ్య, డబ్బు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, సమయానికి నాకు తిరిగిచ్చేయాలి. నీ డబ్బు నేనెందుకు ఉంచుకుంటాను చంద్రమ్మ, సమయానికి ఇచ్చేస్తానులే. అమ్మా చంద్రమ్మ, నాకు కూడా ఓ 1000 రూపాయలు అప్పుగా కావాలమ్మా. 1000 రూపాయలే? అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు కిందటిసారి తీసుకున్న అప్పే ఇంకా తీర్చలేదు, ఇప్పుడు మరోసారి వచ్చేసావా? అది చంద్రమ్మ, నా పరిస్థితి అలా ఉంది. నేను మాత్రం ఇంకేం చేయగలను? డబ్బులు లేవు, ఏమీ లేవు. ముందు నువ్వు తీసుకున్న డబ్బు తిరిగివ్వు, అప్పుడు చూద్దాం. చంద్రమ్మ, నా పరిస్థితి అర్థం చేసుకోమ్మా. ఈ ఊర్లో నువ్వు తప్ప మాకు అప్పిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరే అయితే, ఈసారి వడ్డీ రెట్టింపు అవుతుంది. సరే చంద్రమ్మ, నువ్వెలా అంటే అలానే. అలా కబుర్లు చెప్తే సరిపోదు, డబ్బులు ఈసారైనా చెప్పిన సమయానికి తిరిగివ్వు అని చంద్రమ్మ అతనికి డబ్బిస్తుంది. అలా ఎవరికి కావాలంటే వారికి డబ్బిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా లెక్కలు తారుమారు కానివ్వదు. ఇదంతా చూస్తూ ఉన్న ఆ ఊరి జనం, చూసావా పద్మా, ఆ చంద్రమ్మకు డబ్బుందని ఎంత పొగరో. అవునదినా, మరి ప్రతి రూపాయికి లెక్క కడుతుంది. ఇలాంటి పిసినారు మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. మరే, పోయేటప్పుడు మూట్లేమైనా కట్టుకుపోతావా ఏంటి? కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఆవిడ గారికి ఏమవుతుందో ఏమో. అవునదినా, రోజు రోజుకి చంద్రమ్మ పిసినార్తనం మరీ ఎక్కువైపోతోంది. అవునదినా, అయినా మనకెందుకులే, మనం మాత్రం జాగ్రత్తగా ఉందాం. సరే, నాకు పనుందొదినా, నేను వెళ్ళొస్తాను. సరే వదినా అని వాళ్ళిద్దరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. చంద్రమ్మ కూడా డబ్బిచ్చేసి తనింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో తన భర్త గోపాలం, చంద్రమ్మ, వచ్చావా? వద్దన్నా వినవు కదా. ఇప్పుడెందుకు నువ్వు ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నావు? నువ్వు ఊరుకోవయ్యా, నీకేం తెలీదు. నిజమే, ఒప్పుకుంటాను. కాని మన పరిస్థితి అంతా బాగానే ఉంది కదా. మన జీవితాలు బాగానే సాగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ అప్పులు, వడ్డీలు ఇవన్నీ మనకు అవసరం అంటావా చెప్పు? అయ్యో రామ, నువ్వెప్పటికి మారతావో ఏంటోనయ్యా. డబ్బులో ఉన్న ఆనందం ఇంకెక్కడా ఉండదు. ఈ గ్రామంలో చాలా మందికి డబ్బు అవసరం ఉంది. ఆ అవసరాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. కాని నీ గురించి ఊర్లో
రకరకాలుగా మాట్లాడుకుంటున్నారే. అంటే అన్నారు లేవయ్యా, పట్టించుకోకు. ఎన్ని చెప్పినా నీ మాట నీదే కాని ఇంకొకరి మాట వినవుగా. అని గోపాలం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని నెలలపాటు చంద్రమ్మ వడ్డీ వ్యాపారం కూడా బాగానే సాగిపోతూ ఉంటుంది. ఇంతలో గ్రామంలోకి ఓ యువకుడొస్తాడు. అతని పేరు సత్యం. అతను చిన్నప్పట్నుంచి పట్నంలో చదువుకున్నాడు. ఇప్పుడు గ్రామానికి తిరిగొచ్చాడు. అతని తల్లి లక్ష్మి బాగా కష్టపడి జీవించే వ్యక్తి. బాబు సత్యం, వచ్చావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. అవునమ్మా, నేనొక పని మీద ఊరికొచ్చాను. అవునా? ఏంటన్నా అది? అమ్మా, నాకు ఈ ఏడాది కాలేజ్కి ఆఖరి సంవత్సరం. అందుకే ఇప్పటి వరకు కట్టిన డబ్బు కంటే కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అయ్యో, ఇప్పుడెలా బాబు? ఉన్న పళంగా అంత డబ్బెక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. నాకు మన పరిస్థితి తెలుసమ్మా. అందుకే ఎవరినైనా అప్పడుగుదాం. మరొక 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది. అప్పుడు వడ్డీతో సహా తీర్చేద్దామమ్మా. నిజమే అనుకో, కానీ ఇప్పటికిప్పుడు డబ్బంటే. అబ్బా అమ్మా, ఆలోచించకే. ఇప్పుడు మనకు డబ్బు అవసరమైతే ఎవరిని అడగాలి? ఇంకెవరు బాబు? ఆ చంద్రమ్మనే అడగాలి అని చెప్పడంతో వెంటనే సత్యం తన తల్లిని వెంట పెట్టుకుని చంద్రమ్మ ఇంటికెళ్తాడు. చంద్రమ్మ గారు, చంద్రమ్మ గారు. ఆ వస్తున్నా. ఎవరు? నా పేరు సత్యమండి. మాకు 2000 రూపాయలు అప్పుగా కావాలి. నా పై చదువుల కోసం అడుగుతున్నాను. దయచేసి అప్పివ్వండి. ఆ ముందు చెప్పు. నువ్వు ఊర్లో కొత్తగా వచ్చావు, తలుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతావు. నేను నిన్నెలా నమ్మాలి? మా అమ్మగారు ఈ ఊర్లోనే పుట్టారండి. నేనెక్కడికి పోను. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. సరేలే, కానీ నీకు వడ్డీ 4%. తిరిగివ్వకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అది గుర్తుపెట్టుకో. 4%? ఇంత వడ్డీ మరెక్కడా ఉండదండి. నీకిష్టం లేకపోతే వెళ్ళిపో. అందరికీ నా డబ్బే కావాలి గాని నేను చెప్పేదానికి మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. నీకీ వడ్డీ ఇష్టమైతే తీసుకో, లేదంటే వెళ్ళిపో అని గట్టిగా మాట్లాడేసరికి సత్యం చేసేదేం లేక ఆమె దగ్గరే డబ్బును తీసుకుంటాడు. తర్వాత చంద్రమ్మ దగ్గరికి ఒక ముసలి రైతొస్తాడు. చంద్రమ్మ, మా అమ్మాయికి కుదిరిన సంబంధం చేసేద్దామని చూస్తున్నాను. 10,000 కావాలి. వడ్డీ పెట్టు. కానీ నేను భరించేంత వడ్డీకే డబ్బిస్తామని అనుకుంటున్నాను అని కళ్ళల్లో నీళ్లతో అన్నాడు. చంద్రమ్మ చిన్నగా నవ్వుతూ, పెళ్ళంటే తప్పకుండా డబ్బులు అవసరం అవుతాయి. పైగా నువ్వీ ఊరివాడివే కాబట్టి నీకెందుకు వడ్డీకి డబ్బిస్తాను చెప్పు. నువ్వీ విషయంలో ఇంత మంచిగా ఉంటావని అనుకోలేదు చంద్రమ్మ. అవును, నీకు నేను వడ్డీకి డబ్బివ్వను, కానీ నీ ఇల్లు కాని భూమి కాని నా దగ్గర తాకట్టు పెడితే అప్పుడు డబ్బిస్తాను. చంద్రమ్మ, ఇల్లు భూమి అంటే నేను నా భార్య ఏమైపోవాలి? డబ్బు తిరిగిచ్చేస్తాను అనే నమ్మకం నీకుంటే నీ ఇల్లు గాని పొలం గాని తాకట్టు పెట్టు రామయ్య, లేదంటే వెళ్ళిపో అని కఠినంగా చెప్పడంతో రామయ్య చేసేదేం లేక తన భూమిని రాసిచ్చి డబ్బు తీసుకుంటాడు. అలా చంద్రమ్మ వ్యాపారంలో అయితే అభివృద్ధి చెందుతుంది, కాని ఊర్లో మాత్రం అంతా ఆమెను పిసినారి అని నానా మాటలంటూ ఉండేవారు. అలా ఓ రోజు ఊర్లో ఒక అనుకోని సంఘటన జరిగింది. పిన్నిగారు, ఇది విన్నారా? ఎంత బాగా మాట్లాడేవాడో మనిషి. ఉన్నట్టుండి ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైంది సులోచన? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే ఆ 4వ వీధి భీముడు బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన గురించి. అవునా? ఏమైంది ఆయనకి? ఇంకేమవుతుంది పిన్ని, ఆ పిసినారి చంద్రమ్మకి భయపడి అప్పు కట్టలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాట. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. మంచి మనిషైనా అంత అవసరం ఏమొచ్చింది? కాస్త ఆలస్యం అవుతుందని చెప్తే అయిపోతుందిగా. ఆ చంద్రమ్మ మాట్లాడే అవకాశం కూడా ఇస్తుందా పిన్ని? అయినా ఇప్పుడు బాగానే ఉన్నాడంటలే. ఆ పట్నం కుర్రాళ్ళేడు, అతను కాపాడాడంట అని వీరిద్దరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సత్యం ఊర్లోని పెద్దలతో మాట్లాడుతూ ఉంటాడు. మనలో చాలా మందిని చంద్రమ్మ డబ్బుల పేరుతో బానిసల్ని చేసింది. అంత డబ్బు పెట్టుకుని ఒక్కసారైనా ఓ పైసా దానం చేసిందా? అవును బాబూ,
ఏనాడు పిల్లికి కూడా భిక్షం వేసిందే లేదు. కాని మన దగ్గర నుంచి మాత్రం వడ్డీ రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం భయపడింది చాలు. మనం ఏకమైతే మనమే సంక్షేమ సంఘాలు పెట్టుకుని తక్కువ వడ్డీకి డబ్బు ఇచ్చుకోవచ్చు అని చెప్పడంతో ఊర్లో అంతా దానికి అంగీకరిస్తారు. అలా 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 ఆ విషయాలన్నీ చంద్రమ్మ చెవిన పడతాయి. చివరికలా కొద్ది రోజులకు ఆమె దగ్గర చాలా డబ్బున్నా సరే తన వారంటూ ఒక్కరు కూడా లేరని ఆమె గుర్తిస్తుంది. ఇప్పుడు తెలిసిందా చంద్రమ్మ, డబ్బుండడం కంటే మనిషి మీద గౌరవం ఉండడం ముఖ్యమని? నిజమేనండి. నేను పైసా పైసా కూడబెడుతున్నాను అని అనుకున్నానే కాని ప్రేమని కోల్పోతున్నానని అనుకోలేదు అని అంది కళ్ళ తడితో. సరే, ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా మసులుకో చంద్రమ్మ. అవునండి, నాకు బాగా తెలిసొచ్చింది అని చెప్పి ఆమె ఆ మరుసటి రోజు ఊర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. దానికి ఊరంతా హాజరవుతారు. నన్ను క్షమించండి, నేను చేసిన తప్పులు ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి. ఇక నుండి వడ్డీ వ్యాపారాలు మానేస్తాను. నా డబ్బుతో ఉచిత సహాయం నిధి పెడతాను. ఎవరికైనా నిజంగా అవసరమైతే నేను వడ్డీ లేకుండా సహాయపడతాను. ఏమిటి చంద్రమ్మ, నువ్వేనా మాట్లాడేది? ఇదంతా నిజమేనా? నిజమే, నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి అని చంద్రమ్మ చెప్పగానే ఊరి జనమంతా వారిలో వారు చర్చలు జరుపుకుంటారు. ఏంటి, నన్ను నమ్మడం లేదా? ఇప్పటి వరకు నన్ను చూసిన వాళ్ళు నన్ను పిసినారి అని పిలిచారు. కాని ఇప్పుడు మీ అందరి మధ్య నేను మార్చుకున్న నా మనసుతో నిలబడుతున్నాను. అప్పుడు గ్రామస్తులు ఆశ్చర్యంగా, హర్షంతో, నిజమేనా చంద్రమ్మ? ఇది మేం ఊహించలేదు, నువ్వింతగా మారిపోతావని. సత్యం ముఖంలో సంతోషంతో ఇలా అన్నాడు. ఇదే అసలు విజయం. మనిషి మారడం అంటే అది చిన్న విషయం కాదు. మీ నిర్ణయం చాలా మందికి ఆశ కలిగిస్తుంది చంద్రమ్మ గారు. చంద్రమ్మ, మీ మార్పులో మా అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందని అర్థమవుతోంది. దేవుడి దయ వల్ల మీకు మంచి జరగాలి తల్లి అన్నాడు కళ్ళల్లో నీళ్లతో రామయ్య. భీముడు కూడా కన్నీళ్లతో, చాలా సంతోషం తల్లి, నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. ఇదే నా చంద్రమ్మ, మనిషిగా కాదు మనసున్న ముద్దుగుమ్మగా మారిపోయింది అన్నాడు గోపాలు. అప్పుడు చంద్రమ్మ, నన్ను మెల్లగా మార్చింది మన ఊరే. నన్ను ప్రేమించి, నన్ను చూసి, నన్ను తిడుతూ చివరికి మారే అవకాశం కూడా ఇచ్చింది. ఇప్పట్నుంచి నేను నా డబ్బుని ధనంగా కాదు, ధర్మంగా వాడతాను అని చెప్పి అందరి మధ్యలో ఓ పెట్టె తీసి దానికి ఉచిత సహాయ నిధి అనే పేరు పెట్టి తొలిసారిగా 10,000 రూపాయలు అందులో వేసి ఎవరికైనా అవసరం ఉన్నా ముందుకు రావాలని ప్రకటిస్తుంది. ఇదిగో పిన్ని, పెద్దమ్మ, వదినా, ఇక నుంచి మీరంతా ఉప్పులు పప్పులు కోసం కూడా మా ఇంటికి రావచ్చు. భలే దానివే చంద్రమ్మ, నీ దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాను చెప్పు అని అంతా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అందరూ చంద్రమ్మ మాటకు విలువనిస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవేవి మనసులో పెట్టుకోకుండా మీకు నిజంగా డబ్బు అవసరమైతే నా దగ్గరికి రండి. సరే చంద్రమ్మ అని అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి చంద్రమ్మ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి లేదు అనకుండా తన శక్తి కొలది సాయం చేస్తూ ఉంటుంది. మొదట్లో పిసినారి అనే పేరుతో నిందల పాలైన చంద్రమ్మ చివరికి పుణ్యాత్మ అని అందరూ పిలిచే స్థాయికి చేరుతుంది. పిసినారు చేతిలో డబ్బున్నా గౌరవం లేని జీవితానికి విలువుండదు. నిస్వార్థంగా జీవించినవాడే నిజంగా ధనవంతుడు.